మనం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే, నా భర్తను దర్శించు ప్రభా, వాని మనోనేత్రాలు వెలిగించు ప్రభా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన పని మొదలు పెడతాడు. ఏం చేస్తాడంటే, ఏ కోణంలోనన్నా చిక్కుతాడా, ఏ పాయింట్లోనన్నా బెండ్ అవుతాడా, నా బిడ్డ ఇంతగా గోజాడుతుంది వాని మార్పు కోసం, ట్రై చేద్దాం అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలు పెట్టావో అప్పుడే దేవుని పని స్టార్ట్ అయ్యిద్ది. సంబంధిత వ్యక్తి మార్పు కోసం ఏ అవకాశాలు ఉన్నాయి, అవకాశాల్లో దేవుడు పని మొదలు పెడతాడు. ఇది వాస్తవం. పని మొదలుపెట్టి వాడు ప్రభు వైపు తిరగటానికి, దేవుని వైపు తిరగటానికి, మార్పు పొందటానికి అనువైన పరిస్థితులు రప్పిస్తూ ఉంటాడు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరుగుతారు. అలా రప్పించినప్పుడు కొంతమంది ఏమో దేవుని వైపు తిరగరు, ఇంకా కఠినపరచబడతా ఉంటారు. ఈ రెండు జరుగుతాయి. కానీ ఎవని హృదయం తిరిగిద్దో ఎవని హృదయం తిరగదో మనకు తెలియదు, దేవునికి తెలుసు. అందుకే ఆయన ఏం చెప్పాడో తెలుసా? సమష్టిగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. 1 తిమోతి 2:1. నీకెందుకు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు చేస్తానే ఉండు. ఏం చేయి? ప్రార్థన చేయి, అడుగుతానే ఉండు. నేను చేసే పని నేను చేస్తా. ఎలా చేస్తాడు వినండి బాగా. ఎలా చేస్తాడు దేవుడు అంటే, వాళ్ళు మారటానికి అవసరమైనటువంటి మాటలు, వాళ్ళకు అందించేటువంటి వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. ఉపయోగపడే మాటలు కొంతమంది వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు.